అందరికీ నమస్కారం. మొన్నటి వీడియోలో మనం తెలుగు పదాలు ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇవాల్టి వీడియోలో మనం తెలుగు వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మొన్నటి వీడియోలో మనకి ఒకరు కమెంట్ చేశారు, ప్లెయిన్ నోట్బుక్స్లో ఎలా రాయాలి అని. సో నాకు తెలిసి దాని అర్థం ప్లెయిన్ నోట్బుక్స్లో సేమ్ సైజ్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతి పదం సేమ్ సైజ్ ఎలా మెయింటైన్ చేయాలి అని. సో దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, మనం ఫస్ట్ చాలా ప్రాక్టీస్ చేయాలి లైన్ నోట్బుక్స్లో. సో మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతుంది తెలుగు నోట్బుక్స్ అని అడిగితే, అవి లైన్ నోట్బుక్స్ ఉంటాయి. సో అందులో చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ప్లెయిన్ నోట్బుక్స్ తీసుకొని రాస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి సేమ్ సైజ్ వచ్చేస్తుంది. సో అలవాటు అయిపోవాలి మన హ్యాండ్ రైటింగ్ సేమ్ సైజ్ రావడం. అలవాటు అయ్యేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. వన్స్ పర్ఫెక్ట్గా వచ్చింది అని మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం రాసేయచ్చు. సో మొన్నటి వీడియోలో నేను మీకు పెన్ పట్టుకోవడం, బుక్ పట్టుకోవడం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాను కదా హ్యాండ్ రైటింగ్. సో ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా పెన్ పట్టుకుంటే బెటర్గా వస్తుంది హ్యాండ్ రైటింగ్. వేరేలాగా పట్టుకోకూడదని కాదు. సో ఇది వన్ ఆఫ్ ది వేస్. సో బుక్ని పట్టుకునే విధానం, మనం కూర్చున్న దానికి 45 degrees యాంగిల్లో పెట్టుకొని రాస్తే మనకు కంఫర్టబుల్గా రాయొచ్చు. ప్లస్ పెన్ పట్టుకునేటప్పుడు మనం చిటికన వేలుని బుక్ మీద పెడితే అది గ్రిప్ కోసం పనికొస్తుంది, మేము వీడియోలో చూపించినట్టు. సో ఇవాల్టి టాపిక్ వాక్యాల్లోకి వస్తే, సో తెలుగు వాక్యాలు రాసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, ప్రతి పదానికి మధ్యలో ఒక వేలంతా గ్యాప్ వదిలేయాలి. దానికంటే ఎక్కువ, దానికంటే తక్కువ అవ్వకూడదు. దానికంటే తక్కువ అయితే మనం రెండు పదాల మధ్యలో గ్యాప్ లేకపోతే ఆ రెండు పదాలు కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది మనకి అర్థం అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. దూరంగా ఉంటే అసలు అది సెంటెన్స్ లాగా నీట్గా కనిపించదు మనకి. సో మనం ఎప్పుడైనా పేపర్ నీట్గా కనిపించాలంటే మనం 1 finger డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి పదానికి. సో ఇది మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది వాక్యాలలో. మిగతావన్నీ సేమ్, ప్రతి పదంలో అక్షరాలన్నీ సేమ్ సైజులో ఉండాలి. సెంటెన్స్ మొత్తం సేమ్ సైజులో ఉంటే నీట్గా కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ప్రాక్టీస్ చేస్తే ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మాకు తెలియజేయచ్చు.